హలో అందరికీ వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మా ఊర్లో ఈ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, రాజరాజేశ్వరి దేవి టెంపుల్. సో మా ఊర్లో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏ పూజ జరిగినా చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది. సో ఈరోజు అయితే ఈ టెంపుల్లో హోమం ఉందన్నమాట. దేవుని దగ్గర హోమం చేస్తున్నారు. సో వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ తెచ్చేసారనమాట. అంటే పూజకు కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా, అది మొత్తం తెచ్చి ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా మనకి నైట్లో వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం లైట్స్తో అలంకరించారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో మార్నింగ్ టు నైట్ అసలు ఏం జరిగింది, మా ఊళ్ళో ఎలా జరుగుతుంది, ఈ ప్రతిసారి ఒక పండగలాగా చేసుకుంటారనమాట. అంటే ఊర్లో ఉన్న జనం అంతా వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటారు టెంపుల్లో పూజ మాత్రం. సో ఇక్కడ చూడండి, కలశం ఉంటుంది కదా, సో దాన్ని మొత్తం అన్ని కలశాలు పెట్టి మనకి ఇక్కడ శివలింగం అయితే రెడీ చేశారనమాట. ఇంకా మేమైతే మార్నింగ్ వచ్చేసాము. ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్ ఉంటుంది కదా, అంటే పూలు అల్లడం. సో అలా కొంచెం హెల్ప్ చేద్దామని మేమైతే మార్నింగ్ వచ్చేసి ఇక్కడైతే కొంచెం హెల్ప్ చేసామన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. జనవరి 1 రోజు నేనైతే అయ్యప్ప స్వామి పూజ అది వీడియో పెట్టాను కదా. సో జనవరి 1కి అయితే అక్కడ వెళ్ళడానికి మాకు ఆపర్చునిటీ దొరికిందనమాట. ఇప్పుడు ఫిబ్రవరి 1 రోజు కూడా ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళి ఇలా హోమంలో మొత్తం దగ్గరుండి ఇలా చూడడం నాకు చాలా బాగా అనిపించింది. మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే అక్కడ నుంచి మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. సో అందుకే వీలైతే మీరు కూడా ఇక్కడ టెంపుల్కి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. లేదంటే ఇది దూరం అవుతుంది అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి ఏదైనా వెళ్ళి ఒక 5 to 10 minutes అన్న అట్లీస్ట్ అక్కడ కూర్చొని దేవుణ్ణి నామస్మరం చేసి అక్కడ కూర్చోండి, మీకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ శివలింగంలో ఉన్న కలశములన్నీ మొత్తం దేవుని చుట్టూ తిప్పి తర్వాత రాజరాజేశ్వరి దేవి టెంపుల్లో ఉంటారు కదా, ఆ దేవి పైన మొత్తం ఇలా కలశంలో వాటర్ ఉంటాయన్నమాట. సో మొత్తం దేవుని పైన ఇలా వాటర్ పోసేసారనమాట, అభిషేకం చేశారనమాట అన్ని కలశాలతో. త్రిశూలం కూడా వేశారు. సో దాంట్లో ఉన్న కలశాలు ఇంకా దేవుని దగ్గర లింగం ఉంటుంది కదా, శివలింగం, ఆ కలశాల లోపల మొత్తం వాటర్ ఉంటాయన్నమాట. సో ఆ వాటర్ వచ్చేసి మొత్తం దేవుని పైన అభిషేకం చేస్తారనమాట. సో ఇక్కడ పక్కన వచ్చేసి చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ చూసి అర్థమవుతుంది, ఇక్కడ వచ్చేసి హోమం చేస్తారనమాట. చూడండి, ఇక్కడ అందరు పేర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని హోమం చేశారనమాట. పిల్లలు అంటే అన్మ్యారీడ్ వాళ్ళు హోమం చేయరాదు. సో మ్యారీడ్ పీపుల్ అయితే ఇక్కడ కూర్చొని హోమం చేస్తారు. సో ఎంతమందినా కూర్చొని హోమం చేయొచ్చు, ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదన్నమాట. సో మేమైతే మార్నింగ్ వెళ్ళి ఇక్కడ పూజ హోమం అయితే మొత్తం చూసుకున్నామన్నమాట. ఇది హోమం అయిపోయిన తర్వాత అంటే హోమం చుట్టూ రౌండప్స్ వేస్తున్నారు వీళ్ళందరూ. ఒక 3 rounds వేసి దేవుని దగ్గర మొక్కుకొని ఈ హోమం అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ మొత్తం హోమం చేసేటప్పుడు మనకు కొంచెం ఏమంటారు, అది పొగ వస్తుంది కదా, దానికైతే నా కళ్ళు చాలా మండాయి. కానీ దేవుని హోమం కదా, ఇక అక్కడే కూర్చొని మొత్తం చూశానన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా హోమం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం పెట్టారు, అంటే అన్నదానం చేశారనమాట. సో నేనైతే ప్రసాదం తీసుకున్నాను. సో ఎందుకో తెలియదండి, దేవుని దగ్గర అసలు మనం ఏం తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో తింటే మరి అంత టేస్ట్ రాదు, మరి దేవుని మహిమ కదా, సో చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా, లేదంటే నాకు కమికి అలా అనిపిస్తుందా, మీరు కమెంట్ చేయండి. సో నేనైతే మొత్తం అసలు అక్కడ ఏం జరిగింది గుడిలో అని మొత్తం పిన్ టు పెన్ చిన్నది కూడా మొత్తం కవరప్ చేశానన్నమాట. సో మీకు మొత్తం ఐడియా ఉండాలని. సో మార్నింగ్ అయితే పూజ జరిగింది. ఈ హోమం వచ్చేసి సాయంత్రం చేస్తారనమాట. సాయంత్రం ఒక 4 o'clockకి అలా స్టార్ట్ చేశారు. పూజ అయితే ఇందాక మీకు శివలింగం కలశాలు చూపించాను కదా, అదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఒక 10, 11కి అది స్టార్ట్ అయిపోయి 2కి ఎండ్ అయిపోయింది. తర్వాత 1 hour అలా బ్రేక్ తీసుకొని తర్వాత ఇక్కడ హోమం పైన కూర్చున్నారనమాట. సో ఈ హోమం వచ్చేసి మనకు నైట్ జరుగుతుందన్నమాట.
సో, అందుకే నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లో ఇక్కడ మనకి గుడి అలంకరిస్తే మొత్తం లైట్స్ తో అలంకరించారు. నైట్ చాలా బాగా అనిపించిందని. ఇప్పుడు కొంచెం సేపయితే మీకు అది లైటింగ్ చూపిస్తాననమాట. చాలా బాగా ఉంది. ఇక్కడ దేవునికైతే ఇక్కడ పూజ చేశారు. తర్వాత కుంకుమార్చన అనమాట. హోమం అయిపోయింది కదా! తర్వాత చూడండి రాజరాజేశ్వరి దేవికి కుంకుమార్చన చేశారు. ఇక్కడైతే వైఫ్ అండ్ హస్బెండ్ పెయిర్స్ కాకుండా నార్మల్‌గా గర్ల్స్ కూడా కూర్చోవచ్చనమాట. అంటే కన్యలు అంటారు కదా! పెళ్లి కాని అమ్మాయిలని. సో, వాళ్ళు కూడా కూర్చోవచ్చు. నేనైతే కూర్చున్నాననమాట. ఇక్కడ కుంకుమ, ఇంకా తమలపాకు, ఇంకా వక్కలు ఈ 3 ఐటెమ్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక ప్లేట్‌లో మనకి తమలపాకు పెట్టి దాంట్లో వక్కలు ఉంటాయి కదా! అది పెట్టిన తర్వాత కుంకుమ శ్రీమాత్రే నమః అనుకుంటూ దేవుని పైన వేయాలన్నమాట. అలా పంతులు మనకైతే శ్లోకాలు పాడతారనమాట. కొన్ని శ్లోకాలు. సో, ఆ శ్లోకాలు అయిపోయే వరకి మనం కుంకుమ తీసుకొని వక్కలు ఉంటాయి కదా! తమలపాకులో దాని మీద వేస్తూ ఉండాలన్నమాట. మెల్లిమెల్లిగా వేస్తూ ఉండాలి కుంకుమ. అది కుంకుమార్చన అంటారు. సో, అది మొత్తం కుంకుమార్చన అయిపోయిన తర్వాత దేవుని దగ్గర అయితే మనం ఇక్కడ ప్లేట్స్‌లో మొత్తం అర్చన చేసినాం కదా! కుంకుమార్చన ఆ ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టేసేయాలన్నమాట దేవుని ముందు. సో, ఇలా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఈ దేవుని దగ్గర కుంకుమ అందరూ పెట్టేశారనమాట. ఇక్కడ హారతి ఉంది, తీసుకోండి హారతి. ఇంకా మీకేమైనా కోరికలు ఉంటే ఇక్కడ దేవుని కనిపిస్తున్నారు కదా! దేవునికైతే ప్రే చేసుకోండి. ఇక్కడ ఏ కోరికలు మీరు కోరుకున్నా తీర్చుతాయన్నమాట. అంటే కంపల్సరీ అది అవుతుందని భక్తులు నమ్ముతారు. సో, నేను కూడా చాలా నమ్ముతాననమాట రాజరాజేశ్వరి దేవిని. సో, చూడండి బాగా అలంకరించారు కదా దేవుని. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందనమాట. సో, మీకు కూడా ఇంకేమైనా కోరికలు ఉంటే కోరుకోండి. సో, ఎట్ లాస్ట్ పూజ అయిపోయినాక ఎలాగో మనకి ప్రసాదం ఇస్తారు కదా! సో, దానికోసం అయితే వెయిట్ చేశాననమాట. సో, పులిహోర ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. ఇందాకే చెప్పాను కదా! మనం దేవుని దగ్గర ఏది స్వీకరించినా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో, మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి. సో, ఇంకా నైట్ కూడా డిన్నర్‌కి ఇక్కడ మళ్ళీ అన్నదానం చేశారనమాట. సో, నేను మళ్ళీ నైట్ ఇక్కడే తినేసాను. ఈరోజు నా లంచ్, డిన్నర్ వచ్చేసి మొత్తం గుడిలోనే అయిపోయిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇలా దేవుని దగ్గర కూర్చొని ఇలా మొత్తం శ్లోకాలు వినడం, కుంకుమార్చన చేయడం, హోమం చూడడం చాలా గ్రేట్‌గా అనిపించింది. సో, మా ఊర్లో అయితే ఇలా జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఊరికి విజిట్ అవ్వండి. మీరు కూడా ఇలా పూజలు చేయించుకొని మీకున్న కోరికలు తీర్చుకోండి. ఇంకా నైట్ వ్యూ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నైట్‌లో చూడండి టెంపుల్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. సో, ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టేక్ కేర్. బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి.